హాయ్ అండి, వెల్కమ్ టు సాండియాగా వ్లాగ్స్. మార్నింగ్ లేచేసరికి బాగా వర్షం పడుతుంది. ఈ వెదర్కి పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ నేనేం ప్రిపేర్ చేశానో చూపిస్తున్నాను. ముందు రోజు నైటే నేను ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసి ఓవెన్లో పెట్టానండి. అది పొంగడానికి లైట్ కూడా వేసి ఉంచాను, బట్ ఓవెన్ ఆన్ చేయలేదు. మార్నింగ్ చూసేసరికి ఇడ్లీ పిండి మంచిగా ఫర్మెంట్ అయి ఉంది. సాల్ట్ కూడా నేను నైటే వేసానండి. ఈ పిండితో మనం ఇడ్లీలు పెట్టుకోవచ్చు, గుంట పొంగడాలు వేసుకోవచ్చు, దిబ్బ రొట్టి వేసుకోవచ్చు, ఊతప్పం కూడా వేసుకోవచ్చు. ఈ రోజు అయితే నేను ఇడ్లీలు పెడుతున్నాను. ప్లేట్ కి అంటుకోకుండా ఉండడం కోసం కొద్దిగా ఆయిల్ వేసాను ఇడ్లీ ట్రేలోని. మీలో ఎంతమందికి ఇడ్లీ నచ్చుతుందో చెప్పండి. మంచి చట్నీ కాంబినేషన్ తో నాకైతే ఇడ్లీ చాలా బాగా నచ్చుతుంది. ఇడ్లీలో నేను ఇడ్లీ రవ్వ వేసి కలిపాను. కొంతమంది బియ్యం వేస్తారు కదా, అలాగే మనం ఇడ్లీ పిండి కొద్దిగా లూజ్ గానే కలుపుకోవాలండి, లేదంటే మరీ గట్టిగా ఉంటే అది ఫర్మెంట్ అవ్వదు. ఇడ్లీ బాగా ఫర్మెంట్ అయిన పిండితో మనం పెడతాం కాబట్టి అందులో ప్రోబయోటిక్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. హెల్త్ కి ఇడ్లీ చాలా మంచిది అంటారు. నేను ఇప్పుడు ఒక స్టీల్ గిన్నె తీసుకొని అందులోకి వాటర్ వేసాను. కుక్కర్ లో స్టీమ్ సెట్టింగ్ లో కూడా పెట్టుకోవచ్చండి, బట్ నాకు ఈ రైస్ కుక్కర్ గిన్నె కరెక్ట్ గా సరిపోతుంది ఇడ్లీ ట్రేస్ కి, అందుకే ఈ మధ్య నేను ఇదే వాడుతున్నాను, ఈజీగా ఉంటుందని. అలాగే లిడ్ కి ఇలాగా హోల్ ఉండేలాగా చూసుకోవాలి, అప్పుడు స్టీమ్ బయటకు వస్తుంది. ఇప్పుడు హై ఫ్లేమ్ లో ఒక 12 మినిట్స్ స్టీమ్ చేస్తే నాకు సాఫ్ట్ ఇడ్లీలు రెడీ అయిపోయాయి. ఈ రోజైతే నేను టైం లేక సెపరేట్ చట్నీ చేయలేదండి. నా దగ్గర ఆల్రెడీ దోసకాయ రొట్టి పచ్చడి ఉంది అండ్ కరివేపాకు పొడి ఉంది, దాంతోనే సర్వ్ చేశాను. మీరు జనరల్లీ వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఏం బ్రేక్ఫాస్ట్ తింటారో కూడా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మార్నింగ్ బ్లాక్ కాఫీ తాగడం కూడా నాకు అలవాటు, అందుకే బ్లాక్ కాఫీ కూడా చేసుకున్నాను. నేనైతే ఇది షుగర్ లేకుండానే తాగుతానండి. జస్ట్ వాటర్ ని మైక్రోవేవ్ లో బాయిల్ చేసి దాంట్లో ఒక హాఫ్ స్పూన్ ఇన్స్టెంట్ కాఫీ పొడి వేస్తాను. పడుతున్న వర్షాన్ని చూస్తూ ఈ యమ్మీ బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఎంజాయ్ చేశానండి. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.